నమస్తే న్యూస్కి స్వాగతం. నేను మీ సంపత్. ఈరోజు ప్రధాన అంశాలకు వెళ్ళే ముందు మీరు మా ఛానల్ చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి. మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఉత్సాహంగా సంతోషంగా మాకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాం. సో ఇవాళ ప్రధాన అంశాలకు వెళ్ళే ముందు ఆయా దినపత్రికలు ఎలాంటి అంశాలని ఎలాంటి వార్తల్ని కవర్ చేశాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందు హంస దినపత్రిక. సైబర్ నేరాల సొమ్ము రికవరీలో హైదరాబాద్ పోలీసుల ముందంజ. సీఎం రేవంత్ సైబర్ నేరాల పరిష్కారాలను కనుగొనడమే లక్ష్యంగా హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 సదస్సు. తెలంగాణలో ప్రత్యేకమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు. గతేడాది సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. 183 కోట్లను 18,000 మంది బాధితులకు అందించాం. ఇక 50,000కు మించి తీసుకెళ్లొద్దు, ఆధారాలు చూపకుంటే నగదు సీజు. అమల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం. ఇక ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పొడిగించిన ప్రభుత్వం. తెలంగాణ ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీన్ అఖ్తర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ కాలపరిమితిని ప్రభుత్వం మరోసారి పొడిగించిందని చెప్పేసి ఒక ఐటెంగా ప్రచురించారు. ఇక ఢిల్లీ సీఎం ప్రమాణానికి భారీగా ఏర్పాట్లు. 50 మంది సినీతారులు పారిశ్రామికవేత్తలు ఆహ్వానం. 19న ఢిల్లీ భాజపా శాసనసభ పక్షం భేటీ. ఇక మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో సీఎం ఎవరా అనేది ఉత్కంఠత నెలకొంది. దాంతో ఇవాళ తెరపడే ఛాన్స్ ఉంది. సో ఢిల్లీ సీఎంగా ఎవరు అవుతారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ 2 దఫాలుగా పరిపాలన చేసి 3వ దఫాగా బీజేపీ కేజ్రీవాల్ను ఓడగొట్టి బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరు సీఎం అనేది ఆతృతగా ఉంది. ఇక కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుంది, కేంద్రం అడ్డుకోవాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక 2.43 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యం. భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరికొత్త అధ్యయనంలోకి ప్రవేశించాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఉరుకులు పెట్టించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యులుగా ఎదిగేందుకు 2 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ సుమారు 2.43 లక్షల కోట్లు అంటే $28 బిలియన్ తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు నిన్న మోదీ ఖాతర్ అధ్యక్షుడితో సమావేశంలో వివరించడం జరిగింది. ఇక రిజిస్ట్రేషన్లు రై హైదరాబాద్ రియల్ ఎస్టేటు. హైదరాబాద్లో ఖరీదైన ఇండ్ల అమ్మకాలు నిరంతరం పెరుగుతున్నాయి. మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ల సంఖ్య స్థిరంగా ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ అయిన ఇండ్ల మొత్తం విలువ గత సంవత్సరంలో పోలిస్తే 5% పెరిగింది. అయితే అధిక సరఫరా కారణంగా అపార్ట్మెంట్ అమ్మకాల్లో మాత్రం మార్కెట్ ఫ్లాట్లలో వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,444 యూనిట్లు అమ్ముడిపోయాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదిక ఇచ్చింది. ఇక ఏ మార్గము సంతోషంగా లేదు. భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్. కాంగ్రెస్ పాలనతో ఏ వర్గము సంతోషంగా లేదని భారత కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని ఆ పార్టీ నేతలు మళ్ళీ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్ళీ మోసపోతే ఎవరు కాపాడలేరని చెప్పేసి నిన్న రంగారెడ్డి జిల్లా కల్వకుర్తిలో జరిగిన మీటింగ్లో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చూడాలి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా లేదనేది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఓ దిక్కు ధీమాగా ఉన్నాడు, ఎన్నికలు రావు అని చెప్పేసి. ఎందుకంటే బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో కలిపితే మాత్రం ఎన్నికలు అనేది సమస్య ఉండదు కాబట్టి. ఇక ఫలించిన హైడ్రా చర్యలు. బతుకమ్మ కుంటలో ఉబికి వచ్చిన నీరు. మహానగరంలో చెరువులో పునరుద్ధరణ నడుం బిగించిన హైడ్రా. మహానగరంలో చెరువుల పునరుద్ధరణకు నడుం బిగించిన హైడ్రా ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంటలో పునరుద్ధరణ పనులు మొదలుపెట్టగా మోకాళ్ళలోతు తవ్వగానే నీరు ఉబికి వచ్చిందని చెప్పేసి ఒక బ్యానర్ ఐటెంగా ప్రచురించడం జరిగింది. పంటలు ఎండుతున్నా పట్టించుకుని ప్రభుత్వం. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సూర్యాపేట జిల్లా చివ్వెంచల మండలం పెద్దగొట్టు జాతరకు మంగళవారం ఆమె హాజరై చౌడమ్మ తల్లికి భోజనం సమర్పించారు. అనంతరం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రాజకీయ కక్షతో మేడిగడ్డను కాపాడకుండా పంటలను ఎండగడుతుందని చెప్పేసి ఫైర్ అయ్యారు. సో ఇక ఇది హంస దినపత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. దిశ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా అమెరికాలో 360 ఏండ్ల వ్యక్తి. 220 ఏళ్ళు దాటిన వారు 1000కి పైగానే 60 ఏళ్లకు పైబడిన వారికి అందించే ఆర్థిక సాయం కోసం తప్పుదారులు. చనిపోయిన వారికి సోషల్ సెక్యూరిటీ నిధుల విడుదల. జాబితాలో అవాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ. బట్టబయలు చేసిన ఎలాన్ మస్క్.
అమెరికాలో భారీ మోసం వెలుగు చూసింది. 62 ఏళ్లు పైబడిన సొంతంగా పనిచేసే డబ్బులు సంపాదించలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ ఆర్థిక సాయం విషయంలో భారీ ఫ్రాడ్ జరిగింది. ఈ విషయాన్ని డోజ్ సలహాదారు ఎలన్ మాస్క్ బయటబయలు చేశారు. అమెరికాలో 360 ఏళ్ల వ్యక్తి అంటే నమ్మదగ్గ విషయం కాదు, చూడాలి. ఎలన్ మాస్క్ డోజ్ ఉద్యోగి కాదు, అతనికి సొంతంగా ప్రభుత్వ నియామకాలు తీసుకునే పవర్ లేదు. మరోసారి క్లారిటీ ఇచ్చిన అమెరికా వైట్ హౌస్. ఇక మహిళలకు క్యాన్సర్ టీకా, గర్భాశయ రొమ్ము క్యాన్సర్ రాకుండా 6 నెలల్లో అందుబాటులోకి కొనసాగుతున్న ట్రయల్స్, కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ప్రకటన. ఇక వాక్ స్వాతంత్రం పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం. యూట్యూబర్లు ఆస్ట్రేలియా కంటెంట్ నియంత్రించండి, కంటెంట్ కంట్రోల్ లేకనే రెచ్చిపోతున్నారు, అసభ్య నిరోధానికి ఏం చర్యలు చేపడుతున్నారు? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ఆపై నోటీసులు. ఇది ఒక మంచి విషయం అనుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్లో అంటే ఒక పొలైట్ డిస్కషన్ లేకుండా, ఒక పొలైట్ మాటలు లేకుండా ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుకుంటూ బూతులతో తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం యూట్యూబర్లకి ఈ మధ్య అవకాశంగా మారింది. ఇది కొంతమందికి ఆశగా మారితే ఇంకొంతమంది అంటే కొంతమంది మంచికి యూజ్ చేసుకుంటే కొంతమంది వాళ్ళ స్వలాభం ఆర్థికంగా ఎదగడానికి యూజ్ చేస్తున్నారని చాలా నిందలే ఉన్నాయి. సో చూడాలి యూట్యూబర్ల మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా, మీ తీరు మారదా? సెలవు రోజుల్లో కూల్చివేతలు సరికాదు, 24 గంటల్లో మార్పు అసాధ్యం, డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా ఎలా కూల్చారు? హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి సీరియస్ అయిందని చెప్పేసి ఒక బ్యానర్ రైటింగ్గా ప్రచురించడం జరిగింది దిశ. ఇక బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి భారీగా నిధులు, వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రాధాన్యత. ప్రీ బడ్జెట్ మీట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనరసింహ. ఆరోగ్యశ్రీలో పెరిగిపోయిన బడ్జెట్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నట్టు మనకున్న సమాచారం. స్మార్ట్ రేషన్ కార్డులు, ఏటీఎం కార్డు సైజులో డిజైన్, తొలుత 1,00,000 కుటుంబాలకు పంపిణీ, పాత వారికి సైతం విడతల వారీగా పరిశీలనలో గృహిణి లేదా కుటుంబ ఫోటోలు. మీ సేవ ద్వారా కొత్తగా 1.3 లక్షల దరఖాస్తులు, మరో 1,00,000కు పైగా రావచ్చనే అధికారులు అంచనా. లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవి ఏటీఎం కార్డు సైజులో ఉండనున్నాయని ఒకవైపు సీఎం, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటో. మధ్యలో ప్రభుత్వ లోగో ఉండనుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లో ముందుగా ఈ కార్డులు పంపిణీకి ప్రభుత్వం కసరత్తు చేసింది. కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో 1,00,000 మందికి వీటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. ఇక ఇదేం రూల్, సిఎస్పై సచివాలయ ఉద్యోగుల గుర్రు. ఒక్కో ఉద్యోగిని ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారన్న ఆరోపణలు. అనుకూలమైన వారికి అడిగిన చోట పోస్టింగు, అందరికీ సమాన్యాయం చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్. సీఎంఓకు ఫిర్యాదు. తెలంగాణ సీఎస్ శాంతకుమారిపై సెక్రటేరియట్ ఉద్యోగులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల చేపట్టిన బదిలీలో సమన్వయం జరగలేదని ఎంప్లాయీస్ ఆరోపిస్తున్నారు. సీఎస్కి అనుకూలంగా ఉన్నవారికి ఎక్కడ అడిగితే అక్కడ పోస్టింగ్ ఇచ్చారని, తనను మాత్రం విస్మరించారని ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో సీఎంఓకు ఓ ఉద్యోగి సంఘం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఏప్రిల్లో సిఎస్ శాంతకుమారి రిటైర్ అయిపోతుంది. సో ఆలోపే ఆమెకు సంబంధించిన ఉద్యోగులైనా ఆమెకు సంబంధించిన సన్నిహితులని ఎక్కడో కాడ మంచి చోట అంటే రెవెన్యూ వచ్చే చోట్ల పోస్టింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడ సెటిల్ చేయాలి, దాని ద్వారా కమిషన్ పొందాలనే ఆలోచనలో ఉంటున్నట్టు సెక్రటేరియట్ నుండి వచ్చిన సమాచారం. కొంచెం విశ్వసనీయ సమాచారం కూడా ఉంది. ఎందుకంటే ఈమె గతంలో బీఆర్ఎస్కి కేసీఆర్ అత్యంత సన్నిహితురాలు, అంటే కేసీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన రోల్ పోషించారు. సో అదేవిధంగా ఇప్పుడు దిగిపోయే టైంకి ఇలాంటి పోస్టింగ్లు ఇస్తున్నారని చెప్పేసి సెక్రటేరియట్లో కూడా ఒక టాక్ ఏం లేదు, గురుగన ఉన్నట్టు మనకున్న సమాచారం. సో ఇక పదవుల కోసం ఎదురుచూపులు, కాంగ్రెస్లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం, ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలవని పిసిసి కార్యవర్గం. కేసీ వేణుగోపాల్ చెప్పిన ముందుకు జరిగిన ప్రాసెస్, ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్, నేతల తీరుపై ఆశావాహుల కేడర్ అసంతృప్తి. ఒకవేళ కాంగ్రెస్లో కనుక ఇలాంటి ఎదురు చూపులు జరిగితే కాంగ్రెస్కి ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఎన్ని గొడవలు ఉన్నా ఇంటర్నల్గా అది మీరు చూసుకొని పోస్టులను భర్తీ చేసుకుంటే ఎవరి బాధ్యత వారు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇక సీఎం ఫోకస్ రియల్ ఎస్టేట్ పైనే.
స్టేట్పై ఆయనకు పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు. 14 నెలల్లో 35 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం. కేసీఆర్ను వదులుకున్నందుకు బాధపడుతున్న ప్రజలు. ప్రతి ఎకరానికి 17,500 బాకీ పడిన కాంగ్రెస్. ఆమన్గల్ రైతు దీక్ష సభలో కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ శుద్ధులు చెప్పేదానికంటే గత ప్రభుత్వంలో అంటే మీరు ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పారని చెప్పేసి రాజకీయ నాయకులే కాదు మేధావులు కూడా చెప్పారు, విశ్లేషకులు కూడా చెప్పారు. సో ఇదంతా ఏంటంటే పాలిటిక్స్ డైవర్షన్ లాగా ఇదంతా కేటీఆర్ ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక తప్పుదోవ పట్టించి ఒక నింద మోపాలనే అహంకార ధోరణిలో ఉన్నట్టు కేటీఆర్ కనిపిస్తున్నాడు. ఇక జేఎన్టీయూ హైదరాబాద్ వీసీగా కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. సైబర్ సేఫ్టీలో తెలంగాణ నెంబర్ 1. సైబర్ క్రైమ్పై దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థ అవసరం. మన కంప్యూటర్ మొబైలే రెజరీ. దేశవ్యాప్తంగా 22,812 కోట్లు దోచేసిన సైబర్ నేరగాలు. హెచ్ఐసిసిలో షీల్డ్ 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాల పరిమితి వెంపు వచ్చే నెల 10 వరకు పెంచిన రాష్ట్ర సర్కారు. ఇక అధిక కట్నం కోసం నకిలీ సర్టిఫికేట్స్, నకిలీ ధృవపత్రాలతో అమ్మాయిలను బురుడి కొట్టిస్తున్న వాయనం. కార్పొరేట్ జాబ్ కోసం మరికొందరు విదేశాలకు వెళ్లే ప్రయత్నం. హైదరాబాద్లో ఫేక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తయారీ గ్యాంగు గుట్టురట్టు. 6 అరెస్టు, 114 నకిలీ ధృవపత్రాలు స్వాధీనం. నగర టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర వివరాలు వెల్లడి. ఇక దేశానికి ఆదర్శంగా భూభారతి. తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు. అదే స్ఫూర్తితో విధి విధానాల రూపకల్పన. ధరణిలో అన్ని లోపాలే. రోడ్డున పడ్డ లక్షలాది మంది రైతులు, కలెక్టర్లు, అధికారులు. వర్క్షాప్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ. సో ఏదేమైనా కూడా భూభారతి అనేది పకడ్బందీగా రూపొందించాలని ప్రజల తరపు నుండి కూడా వస్తున్న విన్నపం. ఎందుకంటే గతంలో ధరణి పోర్టల్తో ఎంతోమంది భూములు కోల్పోయారు, ఎంతో అన్యాయానికి గురయ్యారు. సో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో భూభారతి ద్వారా అన్యాయానికి గురైన భూములని తీసుకుని వాటికి అప్పచెప్పే అవకాశం ఉంటుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇది ఒక పకడ్బందీగా వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమ్. కోతులు అడవి జంతువుల నుంచి కాపాడేందుకు హిమాచల్లో అధ్యయనం చేయాలి. కూరగాయల ఉత్పత్తి పెంచే చర్యలు చేపట్టాలి. అధికారుల మంత్రి తుమ్మల ఆదేశం. ఇక బీఆర్ఎస్లో సామాజిక న్యాయ శూన్యం. ప్రాంతీయ పార్టీలో సోషల్ జస్టిస్ ఆశించడం మూర్ఖత్వం. ఎస్టీ ఓబీసీ మైనార్టీలని సీఎం చేశారా? కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే సైంటిఫిక్గా కులగణన చేయాలి. ఖమ్మంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్. సో ఈటల రాజేందర్ ఇక్కడ ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఎస్టీ ఓబీసీ మైనార్టీని సీఎం చేశారంటే బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇక్కడ ఎస్సీ ఉన్నాడు, ఓబీసీ మైనార్టీ సీఎం ఎక్కడ ఉన్నారో ఈటల రాజేందర్ కూడా చూపించాలి. ఎందుకంటే అగ్రకుల నాయకులు, అగ్రకుల నేతలు ఇలాంటి మైనార్టీకి సంబంధించిన వాళ్ళను ఎనగదొక్కడం అది ఆనవాయితీగా వస్తున్నది. మరో 5 జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం. చూడాలి ఇక బీజేపీలో అధ్యక్షుల నియామకం ఉంటుందో లేదా అనేది. సో ఇక ఇది దిశ పత్రిక ప్రచురించిన ప్రధాన అంశాలు. ఇక స్వేచ్ఛ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్గా WCAలో ముంబై జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో శుభారంభం చేసింది. పుష్ప సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఇప్పుడు ఒక ఫోబియా వెంటాడుతుంది. దాని నుండి బయటపడలేకపోతున్నాడు అనేది టాక్. ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో నోటుకొచ్చింది మాట్లాడిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. మీలాంటి వ్యక్తులు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలని ప్రశ్నించింది. దేవాదాయ కమిషనరేట్లో ఉద్యోగుల తిష్ట. కుర్చీ వదలబోమంటున్న ఉద్యోగులు డిప్యుటేషన్పై వచ్చి ఏళ్లుగా అక్కడే. ఇలాంటి వారు పదుల సంఖ్యలోనే. ప్రతి ఏటా డిప్యుటేషన్ రెన్యువల్ పైరవీలతో నడిపిస్తున్న ఎంప్లాయీస్. కొందరికి ఉత్తర్వులు లేకున్న ఉద్యోగం. పదోన్నతులకు సీనియర్ల ఎదురుచూపు. సిబ్బంది కొరత వల్లనన్న అధికారులు. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా 2 ఏళ్ళు గరిష్టంగా 3 ఏళ్ళు వరకు మాత్రమే డిప్యుటేషన్కు అనుమతి ఇస్తారు. తర్వాత వారంతా గతంలో ఎక్కడైతే పనిచేస్తారో అదే స్థానానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మాత్రం అందుకు విభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత ఈ కార్యాలయానికి డిప్యుటేషన్ వచ్చిన ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చుని పోయారని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచురించింది. ఏదేమైనా కూడా ఈ డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని సక్రమంగా చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక సైబర్ నేరాలకు చెక్. సైబర్ క్రైమ్ ఫ్రీ రాష్ట్రంగా నిలవాలి.
కట్టడిలో ముందు వరుస రాష్ట్రం, ఐటీ సంస్థలతో కలిసి పనిచేస్తాం. గత ఏడాది 22,812 కోట్లు దోపిడీ. శరవేగంగా మారుతున్న నేరాల తీరు దేశ ఆర్థిక వ్యవస్థకే కాదు పౌరులకు ఇది పెనుముప్పు. షీల్డ్ 2025లో సీఎం రేవంత్ రెడ్డి. సో ఈ కొనసాగుతున్న బదిలీల పర్వం. సచివాలయంలో 4 ఏళ్లకు పైగా పనిచేసే స్థానచలనం, ట్రాన్స్ఫర్ అయినా అక్కడే కొనసాగేందుకు కొందరు యత్నం. పైరవీలు చెల్లవంటూ తిరస్కరించిన ప్రభుత్వం. ఇక వర్గీకరణతో కొత్త కొలువును, చట్టబద్ధతపై దృష్టి పెట్టిన ప్రభుత్వం. మంత్రివర్గ ఆమోదంతో అసెంబ్లీకి బిల్లు. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, వినతి. అసెంబ్లీలో బిల్లు ఆమోదంలో చట్టంగా. వెంటనే ఉద్యోగాల వర్గీకరణ విధానం, కొత్త రిజిస్ట్రేషన్ల ప్రకారం కొలువుల భర్తీ, దానికి అనుగుణంగానే జాబ్ నోటిఫికేషన్లు. ఇక ఏకసభ్య కమిషన్ గడువు పెంపు, అభ్యంతరాలు పరిశీలనకు వీలుగా మార్చి 10 దాకా గడువిస్తూ ఉత్తర్వు. చూడాలి ఈ వర్గీకరణతోనైనా కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది. పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్ స్కీమ్ను ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం. కోతులు, ఇతర అడవి జంతువుల నుంచి రక్షణ. డీప్ స్ప్రింక్లర్ల పంపిణీకి దరఖాస్తు స్వీకరణ. పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలి. ఆయిల్ ఫామ్ కర్మాగారం అందుబాటులోకి తేవాలి. మరో 2 ఫ్యాక్టరీల నిర్మాణాలను ప్రారంభించాలి. విశ్వతేజ ఆయిల్ ఫామ్కు కంపెనీకి అనుమతులు రద్దు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సమాచారం ఖాళీ. 12,000 అప్పీళ్లు పెండింగ్లోనే. కమిషనర్ల నియామకాలు ఎప్పుడు? తరుముకొస్తున్న సుప్రీం డెడ్లైన్. కదలిక వచ్చిన ఆగిన నియామకాలు సమయం కోరే యోచనలో సర్కార్. ఇక సమాచార హక్కు చట్టం అమలు కోసం ఉద్దేశించిన కమిషన్ల నియామకం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో తక్షణం నియమించేలా చర్యలు తీసుకొని వచ్చే మార్చి 4వ తేదీ కల్లా రిపోర్ట్ చేయాలని కోర్టు ఆదేశించినట్టు మనకున్న సమాచారం. మళ్ళీ ఎమ్మెల్సీ సమరం. ఈ దఫా 5 స్థానాలకు ఎన్నికలు. ఎమ్మెల్యే హైదరాబాద్ స్థానిక కోటాలో త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల. నెలాఖరులోపే ప్రకటించే అవకాశం. ముగియనున్న 5 పదవీకాలం మార్చి 30, ఏప్రిల్ 2 మధ్య రిటైర్మెంటు. 3 కాంగ్రెస్కు, 1 కారుకు దక్కే ఛాన్స్. చూడాలి 4 కూడా కాంగ్రెస్ కొట్టుకపోతుందని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సో ఇప్పుడున్న పోరులో కాంగ్రెస్కి ఎన్ని, బీజేపీకి, కారుకి ఎన్ని సీట్లు వస్తాయో కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. సో ఇది స్వేచ్ఛ దినపత్రిక. ఇక వెలుగు విషయానికి వస్తే, వెలుగులో బ్యానర్ ఐటమ్గా వర్మ వర్సెస్ రేఖ. ఢిల్లీ సీఎం ఎవరు? ఇయాలే బీజేపీ మీటింగ్లో ఎన్నిక. రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణం. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్షన్ కొనసాగుతుంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటి వరకు సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ ఎటు తెలియలేదు. సీఎం రేస్లో ఈ రోజుకో పేరుకు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చున్నది మహిళేనని, అందులో షాలిమార్ బాగ్ మహిళ ఎమ్మెల్యే రేఖా గుప్తానే ఆ పదవి వరించనుందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతుంది. బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ మీటింగ్లో తర్వాత ఢిల్లీ సీఎం సీటుపై సస్పెన్షన్ వీడనుంది. ఇక దర్జాగా నీళ్ల దోపిడీ. 2014 నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ. పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ. కృష్ణా నుండి 5 ఏళ్లలో ఏటా అదనంగా 100కు పైగా టీఎంసీల తరలింపు. 2018 నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ. 2019, 2020, 21, 22లో అదనంగా 70% పైగా వాడకం. 2014లో ఇప్పటిదాకా 75% పైగానే మళ్లింపు. 11 ఏళ్లలో ఒక్కసారి కూడా మన కోట నీళ్లు మనకు దక్కలేదు. నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ. లెక్కలు ముందు పెడుతున్న తెలంగాణ. సో ఇది బీఆర్ఎస్. గత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి ఉన్న జగన్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందం వల్లనే ఈ విషయాలు అనేది బయటికి రాలేదు ఇప్పటివరకు. సో ఒక్కొక్కటిగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుండి ఒక్కొక్కటిగా బయటకు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 2018 నుండి 2020 వరకు మనకు సంబంధించిన ఈ కృష్ణా జలాలు ఎట్లా దర్జాగా దోచుకుపోయారు ఏపీ ప్రభుత్వం అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం 100కు పైగా టీఎంసీల నీళ్లు తరలిస్తున్నట్టు మనకు ఇక్కడ వార్త అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్కు కంట్రోల్ చేయాలి. దేశమంతా ఒకే యూనిట్గా పనిచేయాలి. సీఎం రేవంత్. సైబర్ నేరాలకు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. సైబర్ సెక్యూరిటీలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1. సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా 7 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ కోసం ఏకోసిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన. షీల్డ్ 2025 సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు. చూడాలి ఈ ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్ను ఎలా కంట్రోల్ చేస్తారు అనేది. ఇక కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పోస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్. మహిళల పేరు మీద కార్డు ఇచ్చేందుకు ఏర్పాట్లు. ఒకవైపు సీఎం, సివిల్ సప్లై మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో. కుటుంబ సభ్యుల పేర్లు, డీటెయిల్ అడ్రస్, రేషన్ షాప్ నెంబర్, ఇతర వివరాలు ఉండనున్నట్టు
ఒక సమాచారం. ఇక పూల సాగుపై రియల్ దెబ్బ. హైదరాబాద్ శివార్ మండలంలో ఒకప్పుడు 1000 ఎకరాల తోటలు, నాడు 5000 ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు, ఇప్పుడు 200 ఎకరాలకు 10 ఏళ్లలో వెంచర్లు, ప్లాట్లతో మాయమైన ఫ్రూట్ కల్చర్. ఒకప్పుడు మన పూలు ద్రాక్ష విదేశాలకు ఎగుమతి, ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారం. హైదరాబాద్లో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూమి పెరిగిందో అప్పుడు అంటే ఫ్రూట్స్కి సంబంధించినది, ఫ్లవర్స్ సంబంధించిన సాగు మొత్తం దెబ్బతిన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యవస్థ మనకు అంటే రాష్ట్రానికి అంత మంచిది కాదు. వాదనలు వినిపిస్తూ కుప్పగలిన అడ్వకేట్, హైకోర్టులో గుండెపోటుతో మృతి. నీ బుర్రలోని చెత్తనంతా బయట పెట్టినావు. యూట్యూబర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. పాపులారిటీ ఉంది కదా అని నోటికొచ్చిందల్లా మాట్లాడేదేందని ఫైర్. అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం. ఏది ఏమైనా కూడా యూట్యూబర్లు వాళ్ళ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే కూడా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకుతున్నాం కాబట్టి ఇలాంటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఉండడం మంచిది. ఇక శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్. అత్యంత ప్రమాదకరంగా ప్లంజ్ ఫుల్ గోయి టెట్రాపైడ్స్ పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోజన. ఎన్డీఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం. ఇటీవల సిడబ్ల్యూసీ చైర్మన్తో భేటీలో టెట్రాప్యాడ్స్ ప్రస్తావన. ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ సూచన. 2009లోనే గొయ్యి పడిన నేటికి పట్టించుకొని ఏపీ. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై రాష్ట్ర సర్కార్ దృష్టి సారించింది. డ్యామ్ ఫ్లాంజ్ ఫుల్లో పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు నడుము బిగించింది. 2009లో వచ్చిన భారీ వరదలకు 45 మీటర్ల లోతు, 400 మీటర్ల వెడల్పుతో ఏర్పడిన ఈ గొయ్యిని పూడ్చి డ్యామ్ను కాపాడేందుకు ఇప్పటి వరకు ఏపీ ఎలాంటి చొరవ చూపలేదు. అప్పటి నుంచి ఏడాదికి ఆ గొయ్యి డ్యామ్ వైపునకు పెరుగుతున్నట్లు కొన్నాళ్ల క్రితం చేసిన స్టడీలో తేలింది. ఈ నేపథ్యంలో దాన్ని అలాగే వదిలేస్తే డ్యామ్ మునగడికి ముప్పు ముంచుకొస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయంలో మన అధికారులు చొరవ తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే ప్రచురించింది. సో ఇక ఇది వెలుగు దినపత్రిక ఇప్పటికి వరకు వచ్చిన ప్రధాన అంశాల్లో హెడ్లైన్స్ ఇవి.